హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వరలక్ష్మి పుదరిల్లు. ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి. చూడండి 4:30 4:20 అలా అయింది. అందరికీ గుడ్ మార్నింగ్, వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. చూడండి గోరింటాకు ఎలా పెట్టుకున్నాను, సూపర్గా పండింది కదా. ఇంకా కట్ చేస్తే లేచాక ముందుగా అయితే నీళ్ళు చల్లి ముగ్గు పెట్టేశాను. చూడండి ఈ విధంగా అయితే చక్కగా ఇంట్లో పనులన్నీ నేనే చేసుకుంటున్నానండి. పని మనిషి కూడా లేదు, మొన్న ఈ మధ్య మానేసింది. ఇంకా నేనే అన్ని పనులు చేసుకుంటున్నాను. ఈ విధంగా అయితే అంగరంగ వైభవంగా అద్భుతంగా అయితే చాలా బాగుంటుంది ఈ వీడియో. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అమ్మవారి ఆశీస్సులు మీపై కలగాలంటే ఒక చిన్న లైక్ ఇచ్చి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేను లేచి ఇంట్లో అన్నీ పనులన్నీ చేసుకొని బయట గడపలు కడుక్కొని అన్నీ చేసుకొని చేసే వరకు టైం అయితే దాదాపు 6 అయింది. అప్పుడే తెల్లవారుతుంది. చూడండి తులసమ్మ దగ్గర, ఉసిరి చెట్టు దగ్గర ఈ విధంగా అయితే ముగ్గు వేసుకున్నాను. ఇంకా నా గార్డెన్ చాలా రోజుల తర్వాత మీకు చూపిస్తున్నాను కదా, అందరు ఇష్టపడతారు కదా. ఇక్కడైతే ఇంకా గడప దగ్గర చూడండి ఈ విధంగా అయితే ముగ్గులు వేసుకున్నాను. మంచిగా అల్లుకొని మంచిగా పసుపు రాసి గడపకు ముగ్గు పెట్టుకొని ఈ విధంగా అయితే అందంగా అలంకరించుకున్నాను. ఇంకా మన ఇంట్లో పూజలు వ్రతాలు అంటే ముందుగా అయితే మనము గడపను కదా బాగా శుభ్రంగా తుడిచేసుకొని అన్నీ చేసుకుంటాం కదా. ఇంక ఇప్పుడు వంటలోకి ఏమేమి చేశాను, స్నానం చేసి వచ్చి వంట చేస్తున్నాను. ముందుగా అయితే ఒక్క అన్నం వండుకుంటే మనమైతే అమ్మవారికి నేను 5 రకాల ప్రసాదాలు అయితే చేసి పెడతాను. ఇవి చూడండి పెసరపప్పు, బియ్యం, వీటితోని ఇవితలేమో శనగపప్పు. ఇవి వచ్చేసి పూర్ణాలు చేసుకోవచ్చు, లేదంటే భక్షాలు చేసుకోవచ్చు. ఇవి 2 కుక్కర్లో 2 వేసి ఇంకా స్టవ్ మీద పెట్టేస్తున్నానండి. పెసరపప్పు బియ్యం నానగడిగాను కదా, అదైతే బెల్లమన్నం అంటే పరమాన్నం చేసుకోవచ్చు, అలాగే మనము దద్దోజనం చేసుకోవచ్చు, పొంగలి చేసుకోవచ్చు. ఇంకా చూసారా గోరింటాకు ఈ విధంగా పండిందని చూపిస్తున్నాను. మీలో ఎంతమంది గోరింటాకు పెట్టుకున్నారు? ఇప్పుడైతే ఇంకా చక్కగా ఇవి చూడండి మెత్తగా ఉడికిపోయినాయి. ఇవి వచ్చేసి పూర్ణాల కోసం, అలాగే పులిహోరకు చింతపండు ఉడకబెట్టి పక్కన పెట్టేసుకున్నాను. ఇక్కడైతే ఇంకా రైస్ అయితే ఉడికిపోయింది. పెసరపప్పును ఈ ఒక్క రైస్ ఉంటే మనకైతే అమ్మవారికి నైవేద్యంగా తాలింపు వేసుకోవచ్చు. ఇందులో ఉప్పు వేసి మిరియాలు వేసుకొని ఉంటే మనకు పొంగలి అయిపోతుంది. అదే కదండి, మిరియాలు అవన్నీ వేసేసుకుంటే. ఇంకా బెల్లం దంచేసి 1 గ్లాసు శనగపప్పు, ఉడకబెట్టిన శనగపప్పుకు 1 గ్లాసు బెల్లం వేసేసి గ్లాసు బెల్లం వేసి స్టవ్ మీద పెట్టేసి ఉడికిన తర్వాత దగ్గరికైనాక మిక్సీ పట్టేసుకుంటే మనకు పూర్ణం రెడీ అవుతుంది. ఇంకో పక్కన వచ్చేసి ఇది పరమాన్నానికి చూడండి, యువతల పరమాన్నానికి కూడా చేస్తున్నాను. ఇందులో ఫుల్ వీడియోలో సాయంత్రము మనం వాయినాలు ఇచ్చుకునే కార్యక్రమం ఉంది, అలాగే వంట ఇవన్నీ ఉన్నాయి. పార్ట్ 1 పార్ట్ 2 పెడదాం అనుకున్నా కానీ అన్నీ ఒకే వీడియోలో చూపిస్తున్నాను. ఇంకా మీరైతే చూసేద్దరు. కానీ యువతలు అయితే నేను ఇంకా ఒక చిన్న బాండి పెట్టుకొని అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, మిరియాలు, మళ్ళీ తర్వాత కొన్ని జీడిపప్పులు అన్నీ వేసేసుకొని ఇది చూడండి పొంగలి తయారు చేసేసాను. మనం చేసుకుంటాం కదా పొంగలి, ఆ విధంగా అయిపోయింది. ఇంక ఇందులోకి అయితే పెరుగన్నం, ఇంకా వైట్ రైస్ కూడా రైస్ కుక్కర్లో పెట్టేశానండి, పులిహోరకు పెరుగన్నానికి. ఈ విధంగా అయితే పెరుగన్నము, గడ్డ పెరుగు ఇందాకైతే కొద్దిగా తోడు వేసిన, మిగతాదంతా అమ్మవారికి అయితే మెత్తగా పిసికేసి ఉప్పు వేసేసి దీంట్లో తాలింపు వేసుకుంటే దద్దోజనం మనకు రెడీ అయిపోయింది. ఈ స్టవ్ మీద ఒక చిన్న బాండి పెట్టి అందులో ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, తర్వాత కొద్దిగా ఇంగువ వేసేసుకొని తాలింపు వేసుకుంటే మనకైతే ఇక్కడ పెరుగన్నం రెడీ అవుతుంది. అక్కడ చూడండి ఇంకా పప్పు ఉడికిపోయింది, దాంట్లో పాలు పోసేసాను. అదేనండి పరమాన్నం. ఇటు పక్క పరమాన్నం అయిపోయింది, ఇటు పక్క దద్దోజనం అయిపోయింది. చూడండి కేవలం నిమిషాల్లో అమ్మవారి ప్రసాదాలు అయితే రెడీగా అయిపోయాయి. ఇటు పక్క వచ్చేసి పూర్ణానికి బెల్లం అవన్నీ ఉడికించున్నాను. ఇప్పుడైతే చింతపండు పులిహోర చేస్తున్నాను. ఇంకా పులిహోర కావాల్సింది చింతపండు అయితే ఉడకబెట్టి పెట్టుకున్నాను. స్టవ్ మీద బాండి పెట్టుకుని ఆయిల్ వేసి వేడి చేసుకున్న తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, పల్లీలు, జీడిపప్పులు, కరివేపాకు అన్నీ వేసేసుకొని కొద్దిగా పసుపు, ఉప్పు వేసేసుకుని ఈ తాలింపును తీసి పక్కన పెట్టేసుకుందాం. దీంట్లోనే మనకు కావాల్సినంత చింతపండు అయితే
పోసి ఉడికించుకుందాం. ఇలా చేస్తే ఏమవుతుందంటే ముందుగా తాలింపు అన్నంలో వేసుకుంటే ఆ పల్లీలు క్రిస్పీగా కరకరలాడుతూ బాగుంటాయి. అదే చింతపండు పులుసు పోసేసినాం అనుకో ఎక్కువసేపు మగ్గించుకుంటే మెత్తబడతాయి అనే ఉద్దేశంతో నేనైతే ఈ విధంగా చేశాను. ఇంక ఇప్పుడైతే ఉప్పు వేసేసుకుందాం. నేను పులిహోరకు సరిపడా ఉప్పు అయితే వేయలేదు. ఇప్పుడే కొద్దిగా ఉప్పును ఇంగువ మళ్ళీ తర్వాత వచ్చి కొద్దిగా మెంతం పిండి వేసుకుంటే ఇల్లంతా గుమగుమలాడిపోతుందండి. ఇంక ఇప్పుడైతే పులిహోర కూడా రెడీ అయిపోయింది. చూడండి, చిటికల కొద్దిగంత బెల్లం వేసుకుందాం, రుచి అద్భుతంగా ఉంటుంది. ఇంక సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసేసుకొని కలిపేసుకుందాం. మనకి ఇంక ఇప్పుడైతే అమ్మవారికి ప్రసాదాలు నేనైతే ఎప్పుడు 6 కానీ 7 కానీ నాకు తోచినన్ని పలానా ఇన్ని అనేది ఏం లేదని దాదాపు అయితే 5 చేస్తాను, 5 కన్నా ఎక్కువనే పెడతాను. ఇంక ఇదైతే చింతపండు పులిహోర అంటే అమ్మవారికి చాలా ఇష్టం అంట, అందుకోసానికి ఎప్పుడు చింతపండు పులిహోరనే చేస్తాను. ఇంకా ఇప్పుడు మనం పులిహోర అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏమేమి నైవేద్యాలు అన్నీ రెడీ అయినాయో మీకు ఒక్కసారి చూపిస్తాను, చూసేయండి. మీరు ఎంతమంది మీరు ఎన్ని రకాల నైవేద్యాలు చేశారో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ గిన్నె పట్టడం లేదని చెప్పేసి పెద్ద గిన్నె తీసుకొని ఇందులో వేసి కలుపుతున్నాను, కుక్కర్ గిన్నెలో అన్నట్టు. మనకు కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది, మళ్ళీ కింద పడిన ప్రసాదం అమ్మవారికి పెట్టకూడదు అనే ఉద్దేశంతో ఈ విధంగా అయితే పెద్ద గిన్నెలో వేసి కలిపేశాను. పులిహోర మనం ఏవే కానీ రుచి చూడకూడదు, కానీ నేనైతే అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి. అంత బాగా కమ్మటి వాసన వస్తుంది. మా ఇంట్లో అయితే ఈరోజు మా వరలక్ష్మి అమ్మవారు అయితే కమ్మగా ఆరగిస్తుంది. నేను చూడండి ఎన్ని రకాలవి చేసినాను. ఇంక ఇప్పుడైతే మనకు భక్షాలకైతే పిండి తడుపుకుంటున్నాను. గోధుమ పిండే చేస్తున్నానండి. దాంట్లో చిటికెడు ఉప్పు, చిటికెడు పసుపు వేసుకొని కొద్దిగా నీళ్లు పోసేసుకొని కొద్దిగా జారుగా కలుపుకోవాలి, అంటే లూజ్గా. తర్వాత ఆయిల్ వేసుకుందాము. పిండి బాగా నానాలండి. మనం ఈలోపు పూర్ణాన్ని అయితే మిక్సీ పట్టుకొని వద్దాం. కొద్దిగా మనము నూనె పోసేసి ఇట్లా లూజ్గా తడిపి పెట్టుకుంటే పిండి నానితే సూపర్గా వస్తాయి. ముద్ద భక్షాలు అంటారు మా సైడ్, అంటే దుబ్బ భక్షాలు, పోలేలు భక్షాలు అని అంటారు కదా. నేనైతే ఈరోజు ముద్ద భక్షాలు చేస్తున్నాను. ఇంకా ముద్ద భక్షాలు చేసిన తర్వాత మీకు చూపిస్తాను. ఇప్పుడైతే మనం పూర్ణ మిక్సీ పట్టుకుందాం. ఇది ఒక 10 నిమిషాలు నాననిద్దాము. ఒక మిక్సీ జార్ తీసుకొని ఉడకబెట్టుకున్న పూర్ణాన్ని అయితే మిక్సీ వేసేసుకొని మెత్తగా పట్టుకొచ్చుకుందాం. కాటకలాగా పట్టుకుంటేనే పూర్ణం అనేది బయటికి రాకుండా బాగుంటుంది మనం భక్షాలు చేసుకున్నప్పుడు. ఈ విధంగా అయితే మిక్సీ పట్టేశానండి. ఇంకా ఆలు కూర్మ చేసేద్దామని చెప్పేసి కొద్దిగా మా వారికి పులిహోరలోకి ఇంకా అమ్మవారి ప్రసాదంగా తర్వాత ఆలు కర్రీ అంటే చాలా ఇష్టపడతారు. ఆలుగడ్డలు ఉడికి పెట్టేసి పక్కన పెట్టేసిన తర్వాత పూర్ణాలకైతే కొద్దిగా పిండి బాగా నానిపోయింది తీసుకొని మనకు నిమ్మకాయ సైజు అంత పూర్ణం తీసుకొని ఇలాగ మొత్తం కప్పేసి అన్ని ముద్దలు పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు మనం భక్షాల పెన్నం ఉంటుంది కదా, ఆ పెన్నం పెట్టేసుకొని అందులో పైన వేడైన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసేసుకుందాం. చూడండి, ఈ విధంగా ఆయిల్ వేసుకున్న తర్వాత చేయితోనే ఇలాగా చిన్న చిన్నగా ముద్ద భక్షాలు అంటాం మేము మా సైడ్ అయితే. మా రాయలసీమలో అయితే ముద్ద భక్షాలు అంటారు. ఇంక వీటిని ఏమంటారో ఇలాగే అన్ని భక్షాలన్నీ ఒత్తేసుకొని అమ్మవారికి అయితే మామూలుగా అమ్మవారికి భక్షాలు పెడితే 12 భక్షాలు నైవేద్యంగా పెట్టాలంట, లేదంటే 5 కానీ 12 కానీ 2 కానీ పెట్టొచ్చంట. నేను ఇంకా 5 భక్షాలు చేశానండి. ఇంకా అమ్మవారి దగ్గర మొత్తం పెట్టేశాను. మీరు ఈ వీడియోలో చూసేద్దరు. ఇప్పుడు నేను ఏమేమి ప్రసాదాలు చేశానో చూపిస్తాను రండి. అమ్మవారికి చూడండి 5 రకాల నైవేద్యాలు: భక్షాలు, పెరుగన్నం, ఇది వచ్చేసి పొంగలి, పులిహోర, బెల్లం అన్నం. ఇది పొంగలి అంటే ఏమంటే పులగం. 5 రకాలు అయితే ఇప్పుడు అమ్మవారికి అయితే పెడుతున్నాము. అందరూ ఎలా చేసుకున్నారు, బాగా చేసుకున్నారో వరలక్ష్మి వ్రతం. నేనైతే ఈ విధంగా చేసుకున్నాను. ఇంకా కొబ్బరికాయ కొట్టేసి అమ్మవారికి సాయంత్రం అయితే మనం వాయినాలు తెచ్చుకుంటాము దేవుడి గదిలో. చూడండి మా అమ్మవారు ఎలా ఉంది, చక్కగా అందంగా ఉందా, చూస్తున్నారా? మా అమ్మవారు చూసారా ఎంత అందంగా ఉందో, భలే ఉంది కదండి. నాకు ఈ అమ్మవారిని రెడీ చేసుకోవడానికి దాదాపు 1 అవర్ పాటు పట్టిందండి. ఇంకా అమ్మవారి గురించి అయితే మనం తెలుసుకుందాము. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన భక్తి శ్రద్ధలతో ఆచరించే వరలక్ష్మి వ్రతానికి అపారమైన విశిష్టత ఉంది. కోరిన వరాలు ప్రసాదించే తల్లిగా వరలక్ష్మీదేవిని కొలుస్తారు. ఈ వ్రతం ఆచరిస్తే అష్టలక్ష్మి పూజ చేసిన ఫలితం దక్కుతుందని, కుటుంబం అంతా సుఖ
సంతోషాలతో ఐశ్వర్యంతో ఉంటుందని మహిళలలో గట్టి నమ్మకం. ఇక్కడైతే నేను కుంకుమార్చన చేసుకుంటున్నాను. పూజ అంతా అయిపోయిన తర్వాత అమ్మవారికి చూడండి నైవేద్యాలు, గాజులు, పువ్వులు, మళ్ళీ తర్వాత మనం వేసుకున్న నగలు ఇవన్నీ పెట్టేసుకొని అమ్మవారికి అయితే కుంకుమార్చన చేసుకుంటున్నాను. అష్టలక్ష్మి స్వరూపిణిగా ఆదిలక్ష్మి, సంతానలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, వీరలక్ష్మి అనే అష్టలక్ష్ములు ఈ పూజకు ప్రతీకలు. మహిళలు తమ కుటుంబం శ్రేయస్సు, దీర్ఘ సుమంగళి ప్రాప్తి, ఐశ్వర్యం, ఆరోగ్యం, భాగ్యాల కోసం ఈ వ్రతం చేస్తారు. పరమశివుడు పార్వతీదేవికి చెప్పిన ఈ వ్రత కథలో చారుమతి అనే భక్తురాలికి స్వయంగా లక్ష్మీదేవే అనుగ్రహము ఇచ్చినట్టు పురాణాలు చెబుతున్నాయి. పూజా సమయంలో 9 ముళ్ళు ఉన్న పసుపు దారాన్ని తోరణము చేతికి కట్టుకోవడం ద్వారా సకల శుభాలు జరుగుతాయని నమ్మకం. ఇక్కడ నేనైతే అష్టోత్తర శతనామావళి చెప్పుకున్న తర్వాత అయితే ఈ విధంగా అమ్మవారికి సర్వమంగళ మాంగళ్యే సర్వార్థ సాధకే శివేంద్రయంబకే గౌరీ నారాయణి నమస్తుతే అని చెప్పేసి హారతిచ్చి అమ్మవారికి అయితే నివేదన చేశాను. మీలో ఎంతమంది ఎలా చేసుకున్నారు అనేది కామెంట్ బాక్స్లో అయితే తెలియచేయండి. ఇంక ఇక్కడైతే నేను గాజులు, పువ్వులు ఇవన్నీ చూపాను కదా. ఇంకా హాల్లో అమ్మవారిని కూడా చూసేయండి. అమ్మవారికి చీర, బ్లౌజు, అలాగే శనగలు, వచ్చిన వాళ్ళకి గాజులు, తాంబూలము, బ్లౌజ్ పీసులు ఇవన్నీ అయితే అమ్మవారికి పెట్టేసి సాయంత్రం అయితే మనము పసుబొట్ల కార్యక్రమంలో ఈరోజు వాయినాలు ఇచ్చుకున్నాము. అప్పుడు కలుసుకుందామనండి. ఇదండి మా ఇంటి వరలక్ష్మి వ్రతం. మీరు ఏ విధంగా చేసుకున్నారో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. కట్ చేస్తే సాయంత్రం అయింది. చూడండి పసుబొట్లు రెడీ చేసి పెట్టుకున్నాను. అన్ని తాంబూలానికి ఇంకా నానబెట్టుకున్న శనగలు, గాజులు, ఆకులు, తర్వాత వక్కలు, మళ్ళీ తర్వాత గోరింటాకు కూడా. గోరింటాకు ఇస్తే మన సౌభాగ్యము, పసుపు కుంకుమలు ఎప్పుడు చల్లగా ఉండి సౌభాగ్యంగా పోతామని నమ్మకం అంట. అందుకోసానికి గోరింటాకు కూడా రాత్రి నేను రుబ్బి పెట్టేసి నేను రుబ్బుకున్నాను కదండి. అప్పుడు కొద్దిగా నేను గోరింటాకు నా కొరకు రుబ్బుకొని పక్కన పెట్టేసుకొని మళ్ళీ ఉదయం ఆకు వేసి మిక్సీ పట్టేసి ప్యాకింగ్ చేశాను. ఇంకా చూడండి హాల్లో అమ్మవారు అయితే ఎంత బాగున్నారో కదా. ఈ అమ్మవారిని చూస్తుంటే అయితే నాకు చాలా ఆనందం వేసింది. మీలో ఎంతమంది ఈ విధంగా చేసుకుంటారో కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి. ఇంకా నాకైతే భలే నచ్చేసింది ఈ అమ్మవారు అయితే. ఎంతమంది వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు? ఇంకా ఒక్కొక్కరుగా అయితే ఇంకా వాయనాలు ఇచ్చుకుంటూ మన ఇంట్లోకి అయితే వస్తున్నారు. ఇంకా సాయంత్రం పూజ కూడా చేశాను. మళ్ళీ మనం ఇంట్లో ఒకసారి అమ్మవారిని అయితే చూసేద్దామా. శ్రావణ మాసంలో అత్యంత పవిత్రంగా భావించే వరలక్ష్మి వ్రతానికి ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంది. అష్టలక్ష్ముల అనుగ్రహానికి ప్రతీకగా భావించే వరలక్ష్మీదేవి ఆరాధన చారుమతి వ్రత పూజలోని అంతరార్థం, స్త్రీలోని లక్ష్మీ స్వరూపం గురించి మీరందరూ తెలుసుకున్నాం కదా. ఇంక ఇక్కడైతే మా ఇంట్లో రెంటుకున్న అమ్మాయి అయితే వచ్చింది. ఫస్ట్ తనే ఆ అమ్మవారి రూపంలో అయితే మా ఇంటికి వచ్చింది. తనకు ఇంకా పసుబొట్టు ఇస్తున్నానండి. నేను కూడా చక్కగా అందంగా ముద్దుగా ముస్తాబయ్యాను. అమ్మవారిలాగా అలంకరించుకొని ఇంకా నేను సౌరం పెట్టుకొని చెడ వేసుకున్నాను. మా కాలనీలో అందరు చిన్నపిల్లలాగా ముద్దుగా ఉన్నవక్క అని అందరైతే బాగున్నావు అని అన్నారు. ఇంకా ఏదో నాకు కూడా అమ్మవారిలాగా సౌరం వేసుకోవాలనిపించింది. నాకు కూడా ఇంత జడ ఉండేది, వెంట్రుకలన్నీ పోయినాయండి. కరెక్ట్గా అక్కడ నా నడుముల దగ్గర వరకే హెయిర్ ఉండేది. ఇక్కడ కర్నూలుకి వచ్చేసాక హెయిర్ అంతా పోయింది. ఇంకా చూస్తున్నారా నేను దాదాపు ఒక 15 మందికి 15 మెంబర్స్కి అయితే వాయనం ఇచ్చాను. ఇస్తీనమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనము అని అనాలి. ఎవరు మన ఇంటికి వచ్చే అమ్మవారు అని అంటే వరలక్ష్మీదేవి అని చెప్పాలంట. మీలో ఎంతమంది ఇలా చెప్తున్నారో కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి నాకు. ఇంకా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆచారాలు కదా. ఇంకా శ్రావణ మాసం అంటేనే ఆధ్యాత్మిక శోభ, పూజలు, వ్రతాలు, మంగళ కార్యాలతో కలకలలాడే పవిత్ర కాలం. ఈ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం ఎంతో విశిష్టమైనదిగా భావిస్తాం కదా. అందులోనే శ్రావణ శుక్రవారంలో ఆచరించే వరలక్ష్మి వ్రతానికి అయితే ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇంకా సౌభాగ్యం, ఐశ్వర్యం, ఆరోగ్యం, సంతానం, సుఖ సంతోషాలు ప్రసాదించే తల్లిగా వరలక్ష్మీదేవిని భక్తులు కొలుస్తారు. వరలక్ష్మి అంటే వరాలను ప్రసాదించే లక్ష్మి అని అర్థం. నా పేరు కూడా వరలక్ష్మి అనండోయ్. గుర్తుంచుకున్నారో? మన ఛానల్ పేరు కూడా వరలక్ష్మి పొదరిల్లు. మా నాన్నకు నేను పుట్టినప్పుడైతే చాలా బాగా పంటలు పండాయంట. నాకు వరలక్ష్మి దేవి పుట్టింది, వరాలిచ్చే తల్లిగా అని చెప్పేసి ఏ నక్షత్రం ఏది చూసుకోకుండా మా నాన్నకు బాగా కలిసి వచ్చిందని నాకు వరలక్ష్మి అని పేరు పెట్టారు.
ఇంక ఇక్కడ చూడండి ఇంకొక మరో అమ్మాయి. ఇలాగా ముత్తైదలందరికీ నేను వాయనం ఇస్తూ ఉంటాను, మీరు చూస్తూ ఉండండి. అలాగే మనము ఇంకా వరలక్ష్మి అమ్మవారి గురించి కొన్ని తెలియని విశేషాలను మీతోనైతే షేర్ చేసుకుంటాను. ఇంకా లక్ష్మీదేవికి అనేక రూపాల్లో భక్తులను అనుగ్రహిస్తుందని పురాణ సాంప్రదాయం చెబుతుంది. ఆదిలక్ష్మి ఆధ్యాత్మిక శక్తికి, ధనలక్ష్మి సంపదకు, ధాన్యలక్ష్మి ఆహార సమృద్ధికి, గజలక్ష్మి రాజ సౌభాగ్యానికి, సంతానలక్ష్మి సంతానాభివృద్ధికి, ధైర్యలక్ష్మి ఆత్మవిశ్వాసానికి, విజయలక్ష్మి విజయాలకు, విద్యాలక్ష్మి జ్ఞానానికి ప్రతీకలుగా భావిస్తారు. ఈ శుభభక్తులన్నిటినీ ఒకే దైవ స్వరూపంలో దర్శించుకునే ఆరాధనగా వరలక్ష్మి వ్రతాన్ని భక్తులు భావిస్తారు. అందుకే ఈ వ్రతాన్ని కేవలం ధనప్రాప్తి కోసమే కాకుండా కుటుంబం జీవితంలోని అన్ని రంగాల్లో శ్రేయస్సును కోరుకునే ఆధ్యాత్మిక సాధనగా చూడవచ్చు. ఇంకా వీళ్ళంతా మా కాలనీలో వాళ్ళండి, ఇంకా అందరు వచ్చారు. మనకైతే ఇంకా కన్య ముత్తైదలు దొరికితే చిన్న పిల్లలు ఈకైతే ఇంకా చాలా మంచిది ఇస్తే ఇంకా అందరికీ పసుబొట్టు ఇచ్చాను. నేను మోకాలు సర్జరీ చేయించుకున్నాను కనుక ఎవరికి పసుపు పుయ్యలేదండి, కింద కూర్చొని పుయ్యలేను కదా, అందరికీ చేతులకైతే పెట్టాను. ఇంక ఈ విధంగా అయితే అందరికీ పసుబొట్టు ఇచ్చేసాను. ఇక్కడ చిన్న అమ్మాయికి ఇచ్చాను చూడు, ఆ అమ్మాయికి వచ్చేసి మామూలుగా 14 నెలలో 16 నెలలో అనుకున్న సంవత్సరన్నర అమ్మాయికి పసుబొట్టు ఇచ్చి కాళ్ళు మొక్కుతుంటే అయితే భలే సరదాగా అనిపించింది. ఊరికే చూస్తూనే ఉంది ఆ అమ్మాయి నా దిక్కు. ఇంకా మనము అమ్మవారి రూపంగా అన్నీ చెప్పుకుంటున్నాం కదా. ప్రతి ఇంట లక్ష్మీ స్వరూపమే స్త్రీ. మనకు స్త్రీ అంటేనే అమ్మవారు కదా. ఇంకా భారతీయ సంస్కృతిలోని స్త్రీని లక్ష్మీ స్వరూపంగా భావించే సాంప్రదాయం మనది. కుటుంబానికి ఆప్యాయతను అందించే తల్లిగా, బాధ్యతలు నిర్వహించే ఇల్లాలిగా, వృత్తిపరమైన రంగంలో రాణించే మహిళలుగా, అనవసరమైనప్పుడు కుటుంబానికి అండగా నిలిచే నాయకురాలిగా అవసరమైనప్పుడు కుటుంబానికి అండగా నిలిచే నాయకురాలిగా స్త్రీ తన అనేక పాత్రలను సమర్థంగా నిర్వహిస్తుంది. అందుకే వరలక్ష్మి వ్రతం సందర్భంగా దేవతలను అలంకరించడంతో పాటు మహిళలు కూడా సాంప్రదాయబద్ధంగా అలంకరించుకొని పూజలో పాల్గొంటే చాలా అద్భుతంగా మంచి జరుగుతుంది. మనం కూడా అమ్మవారి లాగానే ఉండాలి. అందుకోసానికే నేను కూడా చూడండి అమ్మవారు ఎలా ఉంటున్నారో నేను ముందే సాంప్రదాయంగా చేతికి నిండుగా గాజులు వేసుకొని పూలు పెట్టుకొని ఉంటాను. ఇలాగే రోజు ఉంటాను మామూలుగా అయితే. ఇంకా అందుకు అమ్మవారి లాగానే మనం కూడా ఇవ్వాలి. మన ఇంటికి ఈరోజు అమ్మవారి ఎవరు వచ్చినా అమ్మవారిగానే భావించాలి. ఇది కేవలం అలంకరణకు సంబంధించిన ఆచారం మాత్రమే కాదండి. స్త్రీలోని శక్తి, సహనం, మాతృత్వం, ధైర్యం, జ్ఞానం, మంగళతత్వాన్ని గౌరవించే ప్రతీకగా కూడా దీనిని భావించవచ్చు. ఇంక ఇక్కడైతే అందరికీ పసుబొట్లు ఇచ్చేసి కాళ్ళు మొక్కేసి అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ ఒకసారి మనమైతే అమ్మవారిని చూసేయండి. ఇంక ఈ విధంగా అయితే మా ఇంట్లో డెకరేషన్ ఉన్న వస్తువులన్నీ మా వారు అయితే తెగ నచ్చేసావు, బాగా నీట్గా అందంగా అలంకరించి పెట్టినావు అని చెప్పేసి వీడియో తీస్తూ పెడుతూ ఉన్నారు. చాలా నచ్చేసింది కదా. వరలక్ష్మి వ్రత మహిమను తెలియజేసే కథల్లో చారుమతి కథకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ఇంకా మనము చారుమతి కథకు ప్రతి భక్తి, కుటుంబ బాధ్యత, దైవభక్తి కలిగిన చారుమతిని లక్ష్మీదేవి అనుగ్రహించినట్లు ఈ కథనంలో మనకు వివరిస్తుంది. ఒక సందర్భంలో లక్ష్మీదేవి చారుమతికి స్వప్నంలో దర్శనమిచ్చి తనను వరలక్ష్మి రూపంలో ఆరాధించాలని సూచించినట్లు కథనం. దేవి ఆదేశాన్ని శిరసావహించిన చారుమతి కుటుంబ సభ్యులు ఇతర మహిళలతో కలిసి భక్తి శ్రద్ధలతో వ్రతాన్ని ఆచరించి పూజ అనంతరం వారికి దేవి అనుగ్రహంతో శుభఫలాలు కలిగినట్లు పురాణ గాథ చెబుతుంది. ఈ కథలోని ప్రధాన సందేశం భక్తి, నియమం, నిష్ఠతో చేసే దైవారాధన మనిషిలో సానుకూలతను, ధైర్యాన్ని, విశ్వాసాన్ని పెంచుతుంది అన్నదే ఈ వ్రత కథ. ఇంకా వ్రతం అనే పదానికి నియమం, సంకల్పం అనే అర్థాలు ఉన్నాయి. ఒక నిర్దిష్టమైన ఆధ్యాత్మిక లక్ష్యాన్ని మనసులో పెట్టుకుని నియబద్ధంగా జీవించడమే వ్రత సారాంశం.
వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఇంటిని శుభ్రపరచుకోవడం, పూజా స్థలాన్ని అలంకరించుకోవడం, కలశాన్ని ప్రతిష్ఠించడం, లక్ష్మీదేవిని ఆవాహన చేయడం, పుష్పాలు, పసుపు, కుంకుమ, నైవేద్యాలతో పూజించడం వంటివి సాంప్రదాయాలను పాటిస్తూ ఉంటారు. ఇంకా ఇవన్నీ చూస్తున్నారు కదండి, అందరూ ఒక్కొక్కరుగా మా ఇంటికి అయితే వచ్చేస్తున్నారు. ఇంకా తను టీచరు మా ఇంట్లో అమ్మవారిని చూసి అందంగా అలంకరించామని చెప్పేసి అమ్మవారి ఐగిరి నందిని నందిత మోహిని విశ్వ వినోదిని నందనుతే అని అమ్మవారి సాంగ్ కూడా పాడిందండి. అదేంటంటే పక్కన టీవీలో ఇంకా పాట వస్తుంది, కాపీరైట్ పడుతుందనే ఉద్దేశంతోనైతే సైలెంట్లో పెట్టేశాను. ఇంక నేను కూడా మా వారు నువ్వు ఒకసారి ఇక్కడ కూర్చో వీడియో తీస్తాను, ఇద్దరి అమ్మవారి ముందర మంచి కనిపిస్తుందని చెప్పేసి ఇలాగ వీడియో తీశానండి. ఈ వీడియో నచ్చితే మీరు ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వేరే వాళ్ళకి నా ఛానల్ ఫార్వర్డ్ చేయండి. అమ్మవారి ఆశీస్సులు మీపై కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా చూస్తున్నారు కదా అమ్మవారు అయితే ఎంత అందంగా ఉందో. ఈ శ్రావణ మాసంలో ఈ పవిత్రమైన వరలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో స్మరించి ఇళ్లల్లో శాంతి, మనసుల్లో ధైర్యం, జీవితాల్లో సంతృప్తి, కుటుంబాల్లో సౌభాగ్యం నెలకొలాలని ప్రార్థిస్తూ వరాలను ప్రసాదించే వరలక్ష్మి తల్లి కరుణా కటాక్షాలు ప్రతి కుటుంబం పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అమ్మవారి ఆశీస్సులు మీకు కూడా కలగాలని కోరుకుంటున్నాను. ఇంకా చివరగా తను మా ఫ్రెండ్, తను కూడా వచ్చేసింది, నేను కూడా వెళ్ళానండి. మీలో ఎంతమంది ఇంకా వాయనం ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటున్నామా వాయనం అని చెప్పేసి ఈ విధంగా అయితే మనము వాయనాలు ఇచ్చుకున్నాం కదా. నాకైతే చాలా ఇష్టం ఈ పండగ అంటే. మీలో ఎంతమంది ఇష్టపడతారు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇదండి మా ఇంటి వరలక్ష్మి వ్రతం. ఎలా ఉంది? నచ్చిందా? నచ్చినట్టయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి అమ్మవారిని మరలా దర్శించుకోండి. అమ్మవారి ఆశీస్సులు మీపై కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.